నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో ఎన్నో అద్భుతమైన విషయాలున్నాయి కదా. వాటిలో ఒకటి మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈరోజు మనం దాని వెనకున్న ఒక అందమైన కథ, దాని అసలు అర్థమేంటో తెలుసుకుందాం. అదే అతిథి దేవో భవ. సరే, అసలు పాఠంలోకి వెళ్లే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలొస్తే ఏం చేస్తారు? వాళ్లకు మంచి భోజనం పెట్టి వాళ్లు హాయిగా ఉండేలా చూసుకుంటారోనా? ఈ విషయం నేనెందుకు అడుగుతున్నానో మీకు కాసేపట్లో అర్థమవుతుంది. చూశారా, మీరు మీ అతిథులను చూసుకునే విధానంలోనే మన సంస్కృతికి చెందిన ఒక గొప్ప సూత్రం దాగి ఉంది. అదే ఈరోజు మనం నేర్చుకోబోయేది అతిథి దేవో భవ. దాని గురించే మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నేనిప్పుడు ఈ మాటను చెప్తాను, చాలా శ్రద్ధగా వినండి. అతిథి దేవో భవ. మళ్ళీ చెప్తున్నా, అతిథి దేవో భవ. దీనికి చాలా లోతైన అర్థం ఉంది. తెలుగులో చెప్పాలంటే అతిథి దేవుడితో సమానం. అంటే ఏంటి? మన ఇంటికొచ్చే అతిథిని మనం సాక్షాత్తు దేవుళ్లా భావించి గౌరవించాలన్నమాట. అసలీ గొప్ప మాట ఎక్కడ్నుంచి వచ్చిందో తెలుసా? మన ప్రాచీన గ్రంథాలైన ఉపనిషత్తుల నుండి. అందుకే మన సంస్కృతిలో అతిథులకు అంత ప్రాముఖ్యత ఇస్తారు. ఇంకో అసలు విషయమేంటంటే, ఈ గౌరవం కేవలం మనుషులకే పరిమితం కాదు. పక్షులు, జంతువులు, ఇలా ప్రతి జీవి పట్ల మనం ఇదే ప్రేమ, ఇదే గౌరవం చూపించాలని మన సంస్కృతి మనకు నేర్పిస్తుంది. ఈ గొప్ప భావనను మనం మరింత బాగా అర్థం చేసుకోవాలంటే ఓ చిన్న కథ వింటే చాలా బావుంటుంది. విందామా మరి? ఇది రాధిక అనే అమ్మాయి, ఇంకా ఆమె ఇంటికి వచ్చిన చాలా ప్రత్యేకమైన అతిథుల కథ. ఈ కథ వింటే ఈ అతిథి దేవోభవ అనేది ఆచరణలో ఎంత అందంగా ఉంటుందో మనకే తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తోంది కదా ఒక అమ్మాయి. తన పేరే రాధిక. ఈ మధ్య రాధిక చాలా ఉత్సాహంగా, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కనిపిస్తోందట. ఎందుకో తెలుసా? ఎందుకంటే వాళ్ళ ఇంటికి కొంతమంది చాలా చాలా స్పెషల్ గెస్ట్స్ వచ్చారట. దీన్నే సంస్కృతంలో చెప్పాలంటే ఇలా అంటారన్నమాట: గృహే నూతనాః అతిథయః సంతి. దీనర్థం, ఇంట్లో కొత్త అతిథులు ఉన్నారు. అవును, రాధిక ఇంట్లోనే ఆ కొత్త అతిథులు నిజంగా చాలా ప్రత్యేకమైనవాళ్లు. మరింతకీ ఆ ప్రత్యేక అతిథులు ఎవరో తెలుసుకోవాలనుందా? వాళ్ళు మనుషులు కాదండోయ్, ఒక తల్లి పిల్లి, దానికి పుట్టిన 4 ముద్దుల పిల్లిపిల్లలు. అవన్నీ వాళ్ల ఇంటి పైకప్పు మీద కొత్తగా కాపురం పెట్టాయి. అంటే మొత్తం 5 అతిథులొచ్చారన్నమాట. రాధికకి అవి ఎంత నచ్చాయంటే ఆ పిల్లిపిల్లలకు అప్పుడే ముద్దుగా సంస్కృతంలో పేర్లు కూడా పెట్టేసింది. అవేంటంటే నివి, మృధి, శబలహ మరియు భీమహ. వినడానికే ఎంత బాగున్నాయో కదా ఈ పేర్లు. రాధిక ఆ పిల్లుల పట్ల చూపిస్తున్న ప్రేమను, శ్రద్ధనూ చూసి వాళ్లమ్మమ్మకి చాలా సంతోషం వేసింది. అప్పుడు ఆమె రాధిక దగ్గరకొచ్చి మన సంస్కృతిలోని ఒక గొప్ప మాటను గుర్తుచేసింది. అదే అతిథి దేవో భవ. అంటే మన ఇంటికి వచ్చింది మనిషి అయినా, ఆ పిల్లి అయినా, ఎవరైనా సరే వాళ్లను మనం దైవంతో సమానంగా చూసుకోవాలని చెప్పిందనమాట. కథ బాగుంది కదా. అయితే ఈ కథలో మనకు కొన్ని కొత్త సంస్కృత పదాలు వచ్చాయి. వాటి అర్థాలు కూడా తెలుసుకుంటే కథ ఇంకా బాగా అర్థమవుతుంది. పదండి, ఆ పదాలేంటో చూసేద్దాం. ఓకే, మొదటి పదం నూతనాః. అంటే కొత్త. రాధిక ఇంట్లోకి నూతన అతిథులు అంటే కొత్త అతిథులు వచ్చారు కదా. అలాగే రెండవది మిలిత్వా అంటే కలిసి. పిల్లులన్నీ మిలిత్వా అంటే కలిసి ఆడుకుంటున్నాయి. మూడవది అహోరాత్రం అంటే పగలు, రాత్రి అని. రాధిక వాటిని అహోరాత్రం జాగ్రత్తగా చూసుకుంది. నాలుగవది శావకాహ అంటే పిల్లిపిల్లలు. చివరిగా దృష్ట్వా అంటే చూసి. రాధిక వాటిని ప్రేమగా దృష్ట్వా అంటే చూసి మురిసిపోయింది. సరే, ఇప్పుడు కథ విన్నారు, కొత్త పదాలు కూడా నేర్చుకున్నారు. మరి మీకెంతవరకు అర్థమైందో ఓ చిన్న టెస్ట్ పెడదామా? రెడీనా? చూద్దాం ఎవరు సరిగ్గా సమాధానం చెప్తారో. ఓకే, మీకోసం మొదటి ప్రశ్న సంస్కృతంలో అడుగుతాను, జాగ్రత్తగా వినండి. గృహే కతి అతిథయః సంతి. తెలుగులో చెప్పాలంటే ఇంట్లో ఎంతమంది అతిథులు ఉన్నారో గుర్తు తెచ్చుకోండి చూద్దాం. అబ్బా, కరెక్ట్గా చెప్పారు. జవాబు గృహే పంచ అతిథయః సంతి. అంటే ఇంట్లో 5 అతిథులు ఉన్నారు. ఒక తల్లి పిల్లి, 4 పిల్లలు, మొత్తం 5. చాలా బాగా చెప్పారు. రైట్.
ఇప్పుడు రెండో ప్రశ్న. ఇది ఇంకా సులువు. మార్జార్యాః కతి శావకాః అంటే ఆ తల్లిపిల్లికి ఎన్ని పిల్లలున్నాయి? ఆలోచించండి, చాలా ఈజీ. సూపర్, భలే చెప్పారు. జవాబు మార్జార్యాః చత్వారః శావకాః. అంటే తల్లిపిల్లికి 4 పిల్లలు ఉన్నాయి. చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. చాలా బాగా చెప్పారు. ఇక మనం చివరికి వచ్చేశాం. మరి ఫైనల్గా ఈ కథ, ఈ పాఠం మనకి ఏం నేర్పించాయి? ఒక్కసారి గుర్తు చేసుకుందామా? చూడండి, మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, మన ఇంటికొచ్చే అతిథులను ప్రేమతో, గౌరవంతో చూడటం. వాళ్ళు మనుషులైనా సరే, రాధికా కథలోని పిల్లుల్లా, జంతువులైనా సరే, ప్రతి జీవిని ఆదరించడమే మన సంస్కృతిలోని గొప్పదనం. కాబట్టి అతిథి దేవో భవ అనేది కేవలం ఒక వాక్యం కాదు, అది మనం పాటించాల్సిన ఒక జీవన విధానం. ఈ అద్భుతమైన విషయాన్ని మనమందరం ఎప్పటికీ గుర్తుంచుకుందాం.